ఇసుక బోయిన్పల్లి మేధా స్కూల్లో ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. నిన్న మేధా స్కూల్పై ఈగల్ టీం జరిపిన దాడుల్లో డ్రగ్స్ దొరకడంతో మేధా స్కూల్పై అధికారులు చర్యలు చేపట్టారు. స్కూల్ అనుమతులు రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూల్స్లో చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇసుక బోయిన్పల్లి మేధా స్కూల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మేధా స్కూల్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. నిన్న మేధా స్కూల్పై ఈగల్ టీం జరిపిన దాడుల్లో డ్రగ్స్ దొరకడంతో మేధా స్కూల్పై అధికారులు చర్యలు చేపట్టారు. స్కూల్ అనుమతులు రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మేధా స్కూల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూల్స్లో చేర్పించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. ఇసుక బోయిన్పల్లిలోని మేధా స్కూల్ పర్మిషన్స్ అన్ని కూడా రద్దు చేసింది విద్యాశాఖ. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఇసుక బోయిన్పల్లిలోని మేధా స్కూల్లో నిన్న ఈగల్ టీం పోలీసులు భారీగా దాడులు చేసి పెద్ద ఎత్తున ఆల్ఫోజలం మత్తు పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే పాఠశాల ముసుగులో చీకటి దందా, డ్రగ్స్ దందా, ఆల్ఫోజలం మత్తు పదార్థాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పైన విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే స్కూల్కి సంబంధించినటువంటి కరస్పాండెంట్గా డైరెక్టర్గా ఉన్నటువంటి జయప్రకాష్ గౌడే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిన నేపథ్యంలో ఈ మత్తు పదార్థాల తయారీ కేసులో కీలక సూత్రధారిగా కూడా ఇతనే జయప్రకాష్ గౌడ్ ఉన్న నేపథ్యంలో స్కూల్కి సంబంధించినటువంటి అనుమతిని రద్దు చేశారు. స్కూల్ని పూర్తిగా విద్యాశాఖ అధికారులు సీజ్ చేసిన పరిస్థితి. 1వ తరగతి నుంచి అంటే ఫస్ట్ నుంచి 10th వరకు క్లాసెస్ ఉన్నటువంటి ఈ స్కూల్లో దాదాపు 130 మంది విద్యార్థులు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ విద్యార్థులను ఇతర స్కూల్లో అడ్మిషన్ ఇప్పించే విధంగా కూడా విద్యాశాఖ అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే అదే స్కూల్లో ఉన్నటువంటి దాదాపు 5 క్లాస్ రూమ్లలో క్లాసెస్ జరుగుతున్నాయి. మిగతా క్లాసులలో రియాక్టర్లు పెట్టి పెద్ద ఎత్తున ఆయన ఒక ఫ్యాక్టరీ టైప్లో నిర్వహించిన నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. స్థానికంగా కూడా పెద్ద ఎత్తున స్థానికులు విమర్శలు వ్యక్తం చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే స్కూల్లో జరుగుతున్నటువంటి ఈ చీకటి దందా వెనుక నడుస్తున్నటువంటి ఈ తతంగం ఒక్కసారిగా బయటపడడం. 8 కేజీల ఆల్ఫోజలాన్ని ఈగల్ టీం అధికారులు సీజ్ చేశారు. అందులో ఇంకా మరికొన్ని రియాక్టర్స్ ఉన్నాయి, డ్రైయర్స్ ఉన్నాయి, పెద్ద ఎత్తున కెమికల్స్ కూడా అందులో స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థుల ప్రాణాలతో కూడా చెలగాటమాడాడు జయప్రకాష్ గౌడ్. ఎందుకంటే పెద్ద ఎత్తున క్యాన్లలో లీటర్ల కొద్దీ క్యాన్ల కొద్దీ భారీ కెమికల్స్ను కూడా అందులో క్లాస్లోనే ఏర్పాటు చేసిన అంటే స్టోర్ చేసుకున్న పరిస్థితి. ఏదైనా ప్రమాదం జరిగితే వందలాది మంది పిల్లల ప్రాణాలు ప్రమాదంగా మారే పరిస్థితి ఉంటుండే. ఆల్ఫోజలం మత్తు పదార్థాలు కూడా బయటకు వస్తే పిల్లలకు ఆరోగ్యానికే ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుండే. ఇంత పెద్ద వ్యవహారాన్ని జయప్రకాష్ గౌడ్ స్కూల్లోనే నిర్వహించడం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు అప్రమత్తమై స్కూల్ని సీజ్ చేశారు. అయితే నిన్న అర్ధరాత్రి వరకు జరిగినటువంటి సోదాలో పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ని, కెమికల్స్ని, ఆ మత్తు పదార్థాలను కూడా అధికారులు తీసుకువెళ్లారు. ఆ ఉన్నటువంటి ఆఫీస్ను కూడా టీఎస్ న్యాబ్ అధికారులు, నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఈగల్ టీం అధికారులు ఫ్యాక్టరీ వరకు మాత్రమే సీజ్ చేశారు. కానీ విద్యాశాఖ అధికారులు ఈరోజు పూర్తిగా మేధా స్కూల్ని సీజ్ చేశారు. ఆ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా ఇతర స్కూళ్ళలో అడ్మిషన్ ఇప్పించే విధంగా కూడా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. రేఖ, సాగర్, అయితే మేధా స్కూల్ని సీజ్ చేయడం జరిగింది. అందులో చదువుతున్న విద్యార్థులకు వేరే స్కూల్స్లో చేర్పించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి మొత్తం ఎంతమంది విద్యార్థులను వేరే స్కూల్కి పంపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి? వారికి కావాల్సిన అడ్మిషన్స్ ఫీజు కానీ లేదంటే ఆ థింగ్స్ కానీ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన థింగ్స్ అన్నింటినీ కూడా ఎలా మెయింటైన్ చేయబోతున్నారు, ఎలా బ్యాలెన్స్ చేయబోతున్నారు? ఇస్రేక మొత్తం మేధా స్కూల్లో 130 మంది విద్యార్థులు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. 6 మంది టీచర్లు ఈ స్కూల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇతను మాత్రం జయప్రకాష్ గౌడ్ మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్ జరిగితే సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ ఆల్ఫోజలం ఉత్పత్తి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా లోపల నడిపించేవాడు, తయారీ కేంద్రాన్ని.
కానీ బయటకు మాత్రం స్కూల్ లాగా కనిపిస్తుండే. సో ఇందులో తరగతులు జరుగుతున్న సందర్భంలోనే వ్యవహారం జరగడంతో ఒక్కసారిగా సంచలనంగా మారిన పరిస్థితి. అయితే ఇందులో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నప్పటికీ కూడా 8th 9th వరకే క్లాసెస్ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం 130 మంది విద్యార్థుల నేపథ్యంలో వాళ్ళు కొంత సగం ఫీజులు కూడా చెల్లించినట్లుగా కూడా తెలుస్తుంది. సో విద్యాశాఖ అధికారులు చొరవ తీసుకొని దానికి సంబంధించినటువంటి సమీపంలో ఉండే మరో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్లు ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తల్లిదండ్రులను కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే స్కూల్లో ఇప్పుడు క్లాసెస్ నిర్వహించే పరిస్థితిలో లేదు. అందులో పెద్ద ఎత్తున ఫ్యాక్టరీ రియాక్టర్లు ఇవన్నీ కూడా సీజ్ అయిన ఎక్విప్మెంట్స్ కూడా అందులోనే ఉన్నాయి, ఫ్యాక్టరీలో ఉన్న నేపథ్యంలో తదుపరి ఇంకా విచారణ దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల మానసికంగా కూడా వారిపైన ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే విద్యాశాఖ అధికారులు ఈ పాఠశాల అనుమతిని పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా ఇప్పుడు పూర్తిగా శాశ్వతంగా ఆ స్కూల్ని సీజ్ చేశారు. ఆ భవనాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి, మొదటి అంతస్తుని పూర్తిగా. సో అందులో విద్యార్థులకు కూడా విద్యా సంవత్సరం నష్టపోకుండా, ఫీజులు నష్టపోకుండా ఉండేందుకు కూడా విద్యాశాఖ అధికారులు చొరవలు తీసుకొని ఆ 130 మంది విద్యార్థులను అక్కడనే స్థానికంగా ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి మరో పాఠశాలలో అడ్మిషన్లు ఇప్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎంతవరకు అయితే ఫీజు చెల్లించారో మిగతా విషయాలు కూడా ఆయా స్కూళ్లతో మాట్లాడి, పాఠశాలలు తల్లిదండ్రులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది నష్టం జరగకుండా, విద్యార్థుల విద్యా సంవత్సరానికి నష్టం జరగకుండా ఉండేందుకు కూడా విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. రేఖ, ఎస్ సాగర్, అంటే ఈ మేధా స్కూల్లో ఈ డ్రగ్స్ దందా తయారీ, అంటే ఈ తయారీ చేయడాన్ని అసలు ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ చేశారు? మరి చుట్టుపక్కల వారు లేదంటే టీచర్స్ కూడా ఉన్నారు, మరి వారు గమనించలేదా? మరి వాళ్ళు కూడా పోలీసులకు కంప్లైంట్ చేయడానికి ఎందుకు వెనకాడారు? ఎస్ రేఖ, ఖచ్చితంగా 2018లో మొదలైనటువంటి మేధా హై స్కూల్లో దాదాపు 2 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 5-6 సంవత్సరాలు స్కూల్ బాగా రన్ అయినప్పటికీ అందులో ఉన్నటువంటి యాజమాన్యం, మేధా స్కూల్ మొదట నడిపించినటువంటి యాజమాన్యం ఇతర స్కూల్ని లీజుకు తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళిపోయింది. సో ఈ భవనం ఖాళీగా ఉందని గ్రహించినటువంటి ఒక ప్లాన్లో భాగంగానే జయప్రకాష్ గౌడ్ ఈ స్కూల్ని లీజ్ తీసుకోవడం, ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్తోనే రన్ చేస్తూ ఒక అంతస్తులో ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు 2 సంవత్సరాలుగా కూడా జయప్రకాష్ గౌడ్ ఈ స్కూల్ని రన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో మాత్రం సంవత్సరం నుంచి తాను ఆల్ఫోజోలం ఉత్పత్తి చేస్తున్నట్లుగా కూడా ఆయన చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సో కేజీల కొద్దీ ఆల్ఫోజోలం ఉత్పత్తి తయారు చేస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడెక్కడికి విక్రయాలు జరుపుతున్నారు అనేది కూడా పోలీసుల దర్యాప్తులో బయటపడే అవకాశం కనిపిస్తుంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాలేదని బిగ్ టీవీ అక్కడ ఉన్నటువంటి పక్క వాళ్ళతో మాట్లాడే మెయిన్ రోడ్కు పక్కనే ఉన్నప్పటికీ కూడా మిగతా షాప్స్ వాళ్ళని కూడా మనం అడిగిన సందర్భంలో కూడా స్కూల్ ఉంది కాబట్టి మాకు ఎలాంటి డౌట్ రాలేదు, ఎలాంటి అంటే మత్తు పదార్థాలకు సంబంధించి కావచ్చు, కెమికల్స్కి సంబంధించినటువంటి ఎలాంటి స్మెల్ కూడా రాలేదు, మాకు ఎలాంటి డౌట్ రాలేదు, అందుకే మేము ఎవరికి చెప్పలేదు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్న ఒక్కసారిగా ఈగల్ టీం పోలీసులు దాడులు చేస్తే వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు, కొంత ఆందోళనకు గురైన పరిస్థితి కూడా కనిపించింది. సో విద్యార్థులకు మాత్రం ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మాత్రం విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. తదుపరి ఇంకా ఎవరెవరి ప్రమేయం ఇందులో ఉందనేది మాత్రం ఇంకా లోతుగా దర్యాప్తు అయితే ఈగల్ టీం అధికారులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్.